ప్రస్తుతం మనం జడ్చర్ల నియోజకవర్గ కేంద్రంలో ఉన్నాం. ఏదైతే జడ్చర్లలో స్థానికంగా సర్వే నెంబర్ 138, 139 సంబంధించి జోసెఫ్ అనే వ్యక్తి అక్కడ ఒక ల్యాండ్ కొనేసి దాని తర్వాత ఏదైతే కొంతమంది అక్రమంగా కావచ్చు అక్కడ సీదా వెళ్తున్న ఆ లైన్ ఏదైతే వాటర్‌ని తీసుకెళ్ళి వాళ్ళకు ఎటువంటి ఇబ్బంది కాకుండా ఏదైతే జోసెఫ్ గారి వాళ్ళ ప్లాట్‌లో నుంచి కావచ్చు, వాళ్ళ ల్యాండ్‌లో నుంచి వెళ్ళే విధంగా దాన్ని ప్రయత్నం చేస్తా ఉన్నారని చెప్పేసి వారైతే అలిగేషన్ చేస్తా ఉన్నారు. మరి వాస్తవంగా ఏంటిదని తెలుసుకోవడానికి క్షేత్రస్థాయిలో జడ్చర్లలోనే మనం ఉన్నాము. మన దగ్గర వారే ఉన్నారు. మరి వారి మాటల్లోనే ఈ యొక్క ల్యాండ్‌కి సంబంధించి గాని నిన్నటి వరకున్న ఏదైతే మున్సిపల్ కమిషనర్ కావచ్చు, లక్ష్మారెడ్డి గారు కావచ్చు, మరి ఇంకొంతమంది మాకు ఏదైనా ముడుపులు ముడితేనే మీ పని చేస్తాం అనే విధంగా ఇంకొంతమంది మధ్యవర్తులుగా వచ్చి ముడుపులు తీసుకొని కూడా పని ఏడున పని ఆనే ఉన్నట్టు మనకు అనిపిస్తా ఉంది. మరి ఎవరెవరు ఆయనను మోసగించే ప్రయత్నం చేస్తా ఉన్నారు, అసలు ఏమవుతా ఉంది జడ్చర్లలో? ఎమ్మెల్యే గారు స్వయంగా చెప్తా ఉన్నారు. ఎవరికి రూపాయి లేకుండా ప్రతి ఒక్కరికి క్లియర్ గా ఏ వర్క్ కావాలన్నా స్వచ్ఛందంగా చేసుకుంటా ఉన్నారు అని చెప్పేసి ఆయన అంటా ఉన్నారు. మరి ఇక్కడనేమో మున్సిపల్లో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతా ఉంది. నిన్న కూడా పెద్ద ఎత్తున ఏసీబీ దాడులు అయితే జరిగినాయి. మరి వాస్తవంగా బాధితుడు మనతో ఉన్నాడు కాబట్టి ఆయన యొక్క బాధ కావచ్చు ఏంటిది అనేది జడ్చర్ల నియోజకవర్గ ప్రజలకు కావచ్చు, సంబంధిత అధికారులకు ఆయన యొక్క బాధను వ్యక్తం చేసే ప్రయత్నం, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే బ్రదర్. గుడ్ మార్నింగ్ బ్రదర్. ఏం పేరు మీ పేరు? నా పేరు జోసెఫ్ అండి. చెప్పండి, ఏంది మీ ఇష్యూ ఏంది, అసలు మీ ప్రాబ్లం ఏంది, ల్యాండ్ ఎప్పుడు కొన్నారు, ఎవరి దగ్గర కొన్నారు, అప్పుడు మీరు తీసుకునేటప్పుడు ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉండేనా, తర్వాత ఏం ప్రాబ్లం అవుతా ఉంది? 2022లో మేము ల్యాండ్ కొన్నాం బ్రదర్. 2022లో ల్యాండ్ కొన్నప్పుడు నాలా ఆడనే ఉండే, డైవర్షన్ అయి ఉండే. కాకపోతే మేము విలేజ్ మ్యాప్ ను వెరిఫై చేసుకున్నాం. వెరిఫై చేసుకున్నాక దాంట్లో క్లియర్ గా ఈ డైరెక్షన్ లో పోతలేదు అని చెప్పి తెలుసుకున్న తర్వాత మేము వీ హ్యావ్ వెంట్ ఫర్ ద లేఅవుట్. మీరు క్లియర్ గా తెలుసుకున్న తర్వాత పర్చేస్ చేసినాము. పర్చేస్ చేసుకున్న తర్వాతనే లేఅవుట్ పర్మిషన్స్ కు పోయినాం. మేము పోయిన తర్వాత లేఅవుట్ పర్మిషన్స్ తీసుకున్నాము. పర్మిషన్స్ తెచ్చి డెవలప్మెంట్ చేసినాం. యాజ్ పర్ ద డిటిసిపి నామ్స్ చేసినాం, పెట్టేసినాం. టైం వచ్చినప్పుడు అమ్ముదామని చెప్పి అనుకున్నాం. కానీ టైం వచ్చినప్పుడు అమ్మనీకి పోతే ఆడ ఏమవుతుందని అంటే ఈ నాలా అనేది అడ్డం వచ్చి ఐఎమ్ అనేబుల్ టు సెల్ మై ప్రాపర్టీ. అట్లనే అది ఆగిపోయింది బ్రదర్. జనాలు కొనాలంటే కొంచెం ఇప్పుడు ఎందుకనంటే హైడ్రా విషయం నడుస్తుంది కాబట్టి ఆ విషయంలో అందరూ దే ఆర్ గోయింగ్ బ్యాక్. అది విషయం, జరుగుతున్న విషయం. నేనేం చేసిన అంటే క్రానిక్ ప్రాబ్లం అవుతుంది, నాలా ఎట్లా ఇల్లీగల్ గానే ఉంది, దానికి కంప్లైంట్ ఇద్దామని చెప్పి ఐ హావ్ అప్రోచ్డ్ ఇరిగేషన్ కృష్ణమోహన్ సార్ని నేను కలిసి ఒక కంప్లైంట్ ఇస్తే ఆయన ఇమీడియట్ గా సైట్ విజిట్ చేసి కమిషనర్కి ఒక లెటర్ రాసిండు స్టేటింగ్ దట్ ఇమీడియట్ గా దీన్ని అలైన్మెంట్ చేయమని చెప్పి కమిషనర్కి రాస్తే కమిషనర్ ఉట్టినే నేను ఎక్కడ చేయాలి, దానికి సంబంధించిన మెజర్మెంట్స్ ఇవ్వండి, దాని విడ్త్ ఎంత, దాని హైట్ ఎంత, ఇవన్నీ ఇస్తే దానికి నేను ఏమైనా చేయనీకి వస్తాను ఫస్ట్ ఇట్లా స్పందించిండు. దాని తర్వాత లేటర్ పార్ట్ వాళ్ళు మెజర్మెంట్స్ ఇచ్చిండ్రు, సైట్ విజిట్ చేసిండ్రు, మండల్ సర్వేయర్ జాయింట్ సర్వే చేసిండ్రు, పంచనామా చేసిండ్రు. పంచనామా చేసినాక ఒక ఫైనల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఇట్ ఈస్ క్లియర్లీ షోయింగ్ దట్ ఈ ల్యాండ్ ఇట్లా ఈ సర్వే నెంబర్ వాళ్ళకి వెళ్ళి పోతుంది. దీన్ని రెస్టోర్ చేయండి సార్ అంటే చేయడు. ఆడికెళ్ళి ఏం చేస్తాడంటే ఏం మాట్లాడాడు దాని విషయంలో. ఓన్లీ ఆయన యాక్చువల్గా దిస్ ఈజ్ ద ల్యాండ్ పొజిషన్ యాజ్ పర్ ద విలేజ్ మ్యాప్. ఇది ఇట్లా పోవాలి, ఎల్లో బార్డర్, ఈ ఎల్లో బార్డర్ లాగా పోవాలి. ఇది నా ల్యాండ్ ఇడ. దాన్ని ఏం చేసిండ్రు, ఇట్లా తీసుకొచ్చి ఈ ఎల్ షేప్ తీసుకొచ్చి ఇదంతా కట్ చేసేసారు. ఈ ల్యాండ్కి వెళ్ళి పోదు. ఇప్పుడు ఇట్లా తీసుకొచ్చి ఇట్లా తీసుకుపోతున్నారు. ఎవరు చేంజ్ చేసిన వాళ్ళు ఎవరు? ఇక్కడ కన్నారెడ్డి వాళ్ళ దగ్గర ఒక 6 acres డెవలప్మెంట్ కు తీసుకున్నాడు రమేష్. ఆ రమేష్ అనే ఎల్గిచెర్ల సర్పంచ్ అంట. ఆయన నిన్నమన్నా గెలిచిండు సర్పంచ్. ఆయన ఆడ వెంచర్ చేసిండు వాళ్ళ ద్వారా. వెంచర్ చేసి ఇవన్నీ వితౌట్ పర్మిషన్, దానికి ఆ లేఅవుట్ పర్మిషన్ కూడా లేదు, ఇల్లీగల్ లేఅవుట్ అది. దాని ఆఫీస్ లో మేము తెలుసుకుంటే దాని ఏ డీటెయిల్ కూడా లేదు, అప్లై ప్రూఫే లేదు. ఎట్లా వచ్చింది డిటిసిపి అని అంటే సార్ మా దగ్గర ఫైలే లేదు సార్ అని డిటిసిపి ఆఫీస్లో అంటారు. ఈ విషయాలన్నీ జరిగినాయి సార్. ఆయన ఏం చేసిండు, 3 meters నాలాను దాన్ని కుదించి 1 feet 2 feet విడతలా వేసి తీసుకొని పోతున్నాడు. మరి మీరు ఎప్పుడైనా అబ్జెక్షన్? చాలా సార్లు నేను 2022లోనే నా అబ్జెక్షన్ చేసిన. నేను ల్యాండ్ కొన్నప్పుడు ఇమీడియట్ గా నువ్వు ఇది చేయాలని చెప్పి జేసీపీ పెట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను తీసిన. అప్పట్లో తీస్తే తీసి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని అట్లానే యాజ్ ఇట్ ఈస్ గా వాళ్ళు కంటిన్యూ చేసిండ్రు. ఆడ వరకు ఆగింది, జరిగిపోయింది.
రమేష్ అనే వ్యక్తితో మీరు ఎప్పుడు మాట్లాడే ప్రయత్నం మస్తు సార్లు మాట్లాడడానికి ప్రయత్నం చేసినా, నేను అనా మొత్తం డెప్త్ తీసి కడతా అంటే, నువ్వు ఎట్లా తీసి కట్టినా నువ్వు ఎట్లయితే పోతుందో అట్లనే తీసి కట్టాలి, ఇది నీకు టెంపరవరీ అని కూడా నేను ఆయనకు చెప్పిన. ఏమంటాడు? దానికి ఏమన్నాడు, అనా నన్ను బయట వాడని అనా అని ఈ మాటలు మాట్లాడతాడు. సో ఈ మాటలు మాట్లాడినప్పుడు నేను ఒకటే విషయం, ఇక లాస్ట్కు ఈ గారికి, ఇరిగేషన్ గారికి, మున్సిపల్ గారిని అడిగిన. లాస్ట్కు కన్నారెడ్డి వాళ్ళని పిలిపించిండు, వాళ్ళకి ఫైనల్ నోటీస్ ఇచ్చిండ్రు, వాళ్ళు కూడా సైట్ విజిట్ చేసిండ్రు, సైడ్ కాడికి వచ్చిండ్రు, ఏం పని మాత్రం చేయరు. వీళ్ళు వచ్చి మాట్లాడతారు, వాళ్ళు వచ్చి మాట్లాడతారు, ఒకడు అట్లకెళ్ళి పోవాలి, ఒకడు ఇట్లకెళ్ళి పోవాలంటారు. కానీ విలేజ్ మ్యాప్ అలా వచ్చి చెప్తుంటే కూడా క్లియర్గా ఇట్లా ఉందని చెప్పి చెప్తుంటే కూడా ఇది తప్పని అంటారు. సో మరి ఏఈ మున్సిపల్ కమిషనర్ మధ్యలో మీరు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినప్పుడు వాళ్ళ యొక్క యాక్షన్ ఏ విధంగా ఉంది? ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చాలా కోఆపరేట్ చేసారు బ్రదర్. వాళ్ళు ఏ మ్యాప్ అడిగితే ఆ మ్యాప్ ఇచ్చిండ్రు, వాళ్ళకి ఏ మెజర్మెంట్స్ అడిగితే అంటే దే హ్యావ్ నాట్ డిలేడ్ ఎనీవేర్. వాళ్ళు ఎంత పాజిటివ్ అంటే డిలే మొత్తం మిస్టర్ కమిషనర్ లక్ష్మారెడ్డి చేసిండు. ఏమంటాడు లక్ష్మారెడ్డి గారు? లక్ష్మారెడ్డి వెరీ సింపుల్, చేస్తా ఆగు, ఈ మోడల్ డిలేయింగ్ ద ప్రాసెస్. కోర్ట్ ఆర్డర్ ఉంది సార్, నీకు ఎందుకంత భయం కూడా అనిపిస్తలేదు అంటే కూడా. మీరు ఎన్ని రోజులు తిరిగారు మున్సిపల్ ఆఫీస్? ఆల్మోస్ట్ అరౌండ్ లైక్ 6 months నుంచి నేను ఆఫీస్ కి తిరుగుతూనే ఉన్నా బ్రదర్. ఆఫీస్ కి పోతూనే ఉన్నా, ఫాలో అప్ చేస్తూనే ఉన్నా, వస్తూనే ఉన్నా, పట్టించుకోడు. సో మధ్యలో ఒక వ్యక్తి ఎంటర్ అయ్యిండు అని చెప్పేసి కుమార్ రాజ్ అనే వ్యక్తి వచ్చి కమిషనర్ చెప్పిండు, నీకు ఒక 50,000 రూపీస్ అయితే ఫస్ట్ ఇవ్వమని చెప్పిండు. 50,000 ఇచ్చిన తర్వాత నీ పని స్టార్ట్ అయిపోతుంది. ఆఫీసర్లు ఎవరు వస్తారు బ్రదర్, ఆఫీసర్లు రారు కదా అని చెప్పిండు. కుమార్ రాజ్ అంటే ప్రస్తుతం జడ్చర్ల కౌన్సిలర్, ఇప్పుడు మొన్నటి వరకు కౌన్సిలర్ ఆయన వచ్చి చెప్పిన తర్వాత 50,000 రూపీస్ నేను ట్రాన్స్ఫర్ చేసిన. సో మీరు వెరిఫై చేసుకోకుండా కొట్టేశారా? ఏది వెరిఫై అంటే కమిషనర్ చెప్పిండా లేదా అని చెప్పేసి ఏమన్నా? ఇప్పుడు పొద్దుగాల లేస్తే ఒక 4 సోకాల్డ్ కౌన్సిలర్స్ ఆడు ఉంటారు బ్రదర్ ఆఫీస్ లా. వాళ్ళు కమిషనర్ మార్నింగ్ లేస్తే వాళ్ళ ఆ కబ్జా చేసినట్టు ఉంటుంది ఆఫీస్. ఎప్పుడు నువ్వు ఎనీ టైమ్ యు గో, దిస్ 4 people విల్ బి అవైలబుల్ దేర్. మళ్ళీ ఏం చేస్తారు అనేది ఎవరికి తెలియదు. సో ఇట్లున్నాయి విషయాలు. అంటే ఆ వర్క్ అంతా నేను కంప్లీట్ చేపిస్తా, నాలా ప్రీవియస్ ఎట్లుందో ఎగ్జాక్ట్లీ. సో నేను నాకు ఇవ్వండి అని చెప్పి చెప్పిండు. అందరికి ఇవ్వాల్సి వస్తుంది కదా, టీపీఓకి ఇవ్వాలి, కమిషనర్కి ఇవ్వాలి, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నేను చేయాల్సి వస్తుంది అని చెప్పి చెప్తే సరే అని చెప్పి నేను ట్రాన్స్ఫర్ చేసిన. ఎంత చేశారు? 50,000 రూపీస్ నేను చేసిన. నా ఫోన్ లో కూడా ఇది ఒక ఎవిడెన్స్. ఆన్లైన్ చేసిన. ఆయన నాతో మాట్లాడిన కన్వర్జేషన్స్ మొత్తము నేను రికార్డ్ కూడా చేసిన. సో మరి 50,000 చేసిన తర్వాత కూడా వర్క్ అట్లే ఉందా? మన 50,000 చేసినాక కూడా వర్క్ అట్లనే ఉంది, పెండింగే ఉంది. దాని వర్క్ నేను ముందర తీసుకొని పోలేదు. ఏమంటావు? మీరు అడగలేదు? అదే ఏమన్నా అంటే ఇంకా పెద్ద 10 లక్షల రూపాయలు కావాలి మాకు అని చెప్పి చెప్తున్నాడు. 50 సరిపోవంట నాకు, 10 లక్షల రూపాయలు కావాలని చెప్పి చెప్తున్నాడు. ఇంకా అప్పటి నుంచి నేను ఇంకా సీరియస్ గా హైకోర్టులో పర్సూ చేయడం జరిగింది. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ఫైల్ చేసినాం. కోర్టు హాలిడేస్ రావడం బట్టి నేను ఇప్పుడు 50,000 కానీ 10 lakhs కానీ మీరు లీగల్ గా ఉన్నారు, లీగల్ గా ఆల్ రైట్స్ మీ దగ్గర ఉన్నాయి. అయినా సరే ఇప్పుడు వీళ్ళు ఇట్లా అడగడం ఇదంతా ఎందుకంటే బ్రదర్ టోటలీ కరెక్టెడ్ ఫెలోస్ ఎక్కడైతే ఉంటారో విషయాలన్నీ గిట్లనే ఉంటాయి కదా బ్రదర్. మీకు తెలియదు ఏముంది డిపార్ట్మెంట్ లో విషయాలు మొత్తం పైసలు ఏంది ఎక్కువ ఫైల్ కాదు. ఇట్లా మరి కమిషనర్ 50,000 రాజు అనే వ్యక్తికి ఇచ్చిన ఏమైనా ఇన్ఫర్మేషన్ తర్వాత మీరు ఇచ్చే ప్రయత్నం చేశారా, లేక ఆయన ఏమైనా అడిగే ప్రయత్నం చేశారా? నన్ను కమిషనర్ అడిగిండు. ఒక రోజు నేను సోనియా గాంధీ బర్త్డే పోయినప్పుడు ఆడ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కి పోయినప్పుడు ఆడ కేక్ కట్ చేసినాక అందరు వెళ్ళిపోయినాక కమిషనర్ పిలిచి నన్ను అడిగిండు. ఏమని అడిగిండు, ఎందుకు నువ్వు రాజుకు 50,000 ఇచ్చినావు, ఇమీడియట్ గా తీసుకొని నాకు ఈ పైసలు అని చెప్పి అన్నాడు. ఆయనకి ఎందుకు ఇచ్చినావు? నాకే డైరెక్ట్ నాకే ఇయ్యనా అన్నాడు. ఎందుకు ఇచ్చినావు అని అడుగుతలేడు, నాకి గదే అన్నాడు. మీరేమన్నారు? సార్ మళ్ళీ నాకేం తెలియదు, మీరు చెప్పారు కదా, మీరు చెప్పినందుకు నేను ఇచ్చిన సార్ అని చెప్పిన. ఇమ్మీడియట్ గా తీసుకో పైసలు అని చెప్పి అన్నాడు. మరి మీరు రాజుతోటి తర్వాత కమిషనర్ కి ఇవ్వకుండా మీరే తీసుకున్నారంట, కమిషనర్ తీసుకోమంటా ఉన్నాడు అని మనం అడిగే ప్రయత్నం చేయలేదు? ఇంకా ఏం చేయలేదు బ్రదర్. నేను ఇక అడిగే ప్రయత్నం అయితే ఏం చేయలేదు. కాకపోతే కమిషనర్ కు ముట్టినాయని ఒకసారి అడిగిన, ముట్టినాయి అని చెప్పిండు. చెప్తే నేను కామ్ అయిపోయినా. కొంచెం ఆగు, ఈ సర్పంచ్ ఎలక్షన్స్ అయిపోయినాక నీ పని అయిపోతుంది, నువ్వైతే 10 లక్షల రూపాయలు రెడీ చేసుకో అని చెప్పిండు. అమౌంట్ ఇచ్చింది కూడా 2025 డిసెంబర్ మొన్న బ్రదర్. మనం మీకు 6 months అవుతుంది. 6 months నుంచి ఏడున్న పని కూడా అట్నే ఉంది. ఎక్కడున్న పని అక్కడనే ఉంది. ఇక్కడ నాలా ఇల్లీగల్ గా ఎట్లుందో అలానే ఉంది. సో మీ దగ్గర అన్ని రైట్స్ ఉన్నాక మరి మీరు 50,000 చేయాల్సిన అవసరం ఏమొచ్చిందంటే బ్రదర్, ఇప్పుడు నేను డైలీ తిరుగుతా ఉన్నా, నన్ను చూసిండు, వచ్చి నాకు కొన్ని విషయాలు చెప్పిండు. నీకు పైసలు ఇచ్చిందాక నీ పని కాదు, నువ్వు ఎంత తిరిగినా అన్ని కరెక్ట్ ఉన్నా వాళ్ళకి పైసలు ఇస్తానే నీ పని అవుతుంది. ఈ మాటలు మాట్లాడిండు. ఆబ్వియస్ గా మనం ఏమనుకుంటాం బ్రదర్, ఇప్పుడు జనాలు బయటగా ఏమనుకుంటారు అంటే అన్ని జెన్యూన్ ఉంటే మన డబ్బులు మళ్ళీ అన్ని జెన్యూన్ ఉంటే మళ్ళీ ఎందుకు చేస్తలేడు బ్రదర్?
ఇప్పుడు అన్ని జెన్యున్ ఉంటే కోర్టు ఆర్డర్ ఉంటే కూడా ఈయన కమిషనర్ లక్ష్మారెడ్డికి భయమే లేదు. ఇప్పుడు మీరే అంటా ఉన్నారు కరప్టెడ్ పర్సన్స్ అని. అవును. సో అందుకని చెప్పేసి వాళ్ళు దే ఆర్ ఎక్స్పెక్ట్ చేయడంలో తప్పలేదు కదా వాళ్ళు, ఎందుకంటే అదే వాళ్ళు బ్రదర్, ఆకు అందుకే వచ్చేది బ్రో కదా. దే ఆర్ ఇంటెన్షన్స్ ఆర్ వెరీ బ్యాడ్ కాబట్టి ద రీజన్ దే ఆర్ ఆస్కింగ్ మనీ. అదే. ఆడ పెద్ద విషయం ఏముంది ఆడ. సో ఇప్పుడు ఫైనల్ గా మీకు ఏం న్యాయం కావాలనుకుంటా ఉన్నారు? యాజ్ పర్ విలేజ్ మ్యాప్ దాన్ని రెస్టోర్ చేసి ఆ నాలను ముందలు తీసుకొని పోతే వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దట్ బ్రదర్. సో ఈ విషయంలో మీరు ఎమ్మెల్యేని కూడా కలిసే ప్రయత్నం చేసినట్టు. ఎమ్మెల్యే గారిని కలిసినాము, ఎమ్మెల్యే మాట ఇచ్చిండు, చేస్తా అని చెప్పిండు. ఇమీడియట్ గా చేస్తా, కొంచెం టైం అని చెప్పిండు. వీఆర్ వెయిటింగ్ ఫర్ దట్. సో ఈ మీ అంటే ప్రాబ్లం షార్ట్ అవుట్ కాల్ లోపలనే మళ్ళీ కమిషనర్ కూడా వెళ్ళిపోయింది. ఎందుకంటే ఆయన మీద చాలా అలిగేషన్స్ అయినాయి. మన ఏసీబీ రైడ్ అవుతుందని చెప్పి తెలిస్తే నేనే పోయి కంప్లైంట్ ఇచ్చిన. మళ్ళా ఈ ఫైల్ మొత్తం వాళ్ళకి సమర్పించిన. వాళ్ళకి దీనిలో ఏమేమి జరిగిన ఫ్యాక్ట్స్ అన్ని వాళ్ళకి చెప్పిన తర్వాత వాళ్ళు దాన్ని మేము రిపోర్ట్ రాస్తామని చెప్పాను. సో ఇది ఏదైతే జోసెఫ్ గారి మాటల్లో ఏదైతే ఆయన ల్యాండ్ పర్చేజ్ చేయకముందే ఆ నాలా ఎక్కడైతే ఉందో, సో అకార్డింగ్ టు ఏదైతే మన మున్సిపాలిటీ ప్రకారం దాని ప్రకారంగానే మాకు నాలా క్రియేట్ చేయాలని చెప్పేసి కొంతమంది వ్యక్తులు ఆయన చెప్పినట్టు ప్రస్తుతం ఎల్కిచెర్ల సర్పంచ్ రమేష్ కానీ వీళ్ళు వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం ఆ నాలా అనేది డైరెక్షన్ చేంజ్ చేసి ఈయన అమాయకుడైన జోసెఫ్ గారి ప్లాట్ గుండా వెళ్లే ప్రయత్నం చేస్తా ఉన్నారని చెప్పేసి ఆయన స్పష్టంగా తెలిపే ప్రయత్నం చేశారు. దానికి సంబంధించిన పూర్తి ప్రూఫ్స్ కూడా వారి దగ్గర ఆధారాలతో సహా ఏదైతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, మున్సిపల్ డిపార్ట్మెంట్ కావచ్చు, అందరిని అడిగితే అక్కడ కూడా ఏదైతే కొంతమంది ఏమంటారు ప్రస్తుత ఎమ్మెల్యే ఎంత క్లియర్ కట్ గా చెప్పినా ఎక్కడ అవినీతికి తావులేదని చెప్తా ఉన్నా కూడా క్లియర్ గా విత్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ తోటి ఎప్పుడు ఎమ్మెల్యే గారు ఎంబడి తిరిగి కౌన్సిలర్సే వచ్చి దగ్గరకు వచ్చి 50,000 తీసుకొని మళ్ళీ నేను నాకు నెక్స్ట్ 10 lakhs కావాలి అనే విధంగా, అంటే కమిషనర్ డబ్బులు ఎందుకు తీసుకున్నామని దాని మీద ఎంక్వైరీ కోసం అడగకుండా ఆ డబ్బులు ఆయనకి ఎందుకు ఇష్టం నాకే అంటే ఎంత దౌర్భాగ్య పరిస్థితుల్లో జడ్చర్ల నియోజకవర్గంలో అధికారులు ఎంత లంచగొండీలు అయిపోయారో ఒక్కసారి అర్థం చేసుకోవాలి. అంటే బాధితులు ఒక్కరొక్కరు బయటకు వస్తా ఉన్నారు కాబట్టి తెలుస్తా ఇటువంటి బాధితులు జడ్చర్ల నియోజకవర్గంలో ఎంతమంది ఉన్నారు. కాబట్టి జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి గారు వెంబడి వీటిపైన ఫోకస్ తీసుకొని సో ఏదైతే ఆ వర్క్ ఏదైతే ఆయన పెండింగ్ ఉన్నారో కొంతమంది పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల నాలా డైరెక్షన్ అనేది చేంజ్ అయిందని కూడా వారు ఆరోపిస్తా ఉన్నారు. వాస్తవంగా చూస్తే కూడా మనకు కొంచెం క్లియర్ కట్ గా అర్థమవుతా ఉన్నది. కాబట్టి ఎంబడే దీనిపైన యాక్షన్ తీసుకొని సో బాధితునికి న్యాయం జరిగే విధంగా, అదే విధంగా ఎవరైతే అమౌంట్ తీసుకొని బాధితుని మోసం చేయాలనే ఒక ఉద్దేశం మోటతో ఉన్నట్టు మనకు అనిపిస్తా ఉంది. వెంబడే దీనిపై యాక్షన్ తీసుకొని అమౌంట్ కూడా ఎవరైతే తీసుకున్నారో వాళ్ళపైన కూడా ఆయన చుట్టూ ఇటువంటి వ్యక్తులు తిరగడం వల్ల, ఇటువంటి వ్యక్తులు చేయడం వల్ల ఆయన కూడా బ్యాడ్ నేమ్ వచ్చే ప్రసక్తి ఉంటుంది. కాబట్టి వీటిపైన ఫోకస్ చేయాలని కోరుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ.